హాయ్ హలో లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం అభ్యాసం 7.1లో థర్డ్ ప్రాబ్లం గురించి నేర్చుకుందాము. సో థర్డ్ ప్రాబ్లం కంటే ముందు మనం సరేఖీయాలు అంటే ఏంటో తెలిసి ఉండాలి. సో సరేఖీయాలు లేదా సరేఖీయ బిందువులు అంటే ఏంటో తెలిస్తే మాత్రమే మనం థర్డ్ ప్రాబ్లం చేయొస్తుంది. సో చూడండి, సరేఖీయాలు లేదా సరేఖీయ బిందువులు అని వేటిని అంటాము? ఒకే సరళ రేఖపై ఉన్నటువంటి బిందువులను సరేఖీయ బిందువులు అంటారు. సో చూడండి, ఒకే సరళ రేఖపై ఉన్న బిందువులను సరేఖీయ బిందువులు అంటారు. సో ఇక్కడ ఏ, బి మరియు సి అనే బిందువులు మూడు కూడా ఒకే సరళ రేఖ పైన ఉన్నవి కాబట్టి ఇక్కడ ఏ, బి మరియు సిలు సరేఖీయాలు అవుతాయి. సో ఇప్పుడు ఇవి సరేఖీయాలు అయితే కండిషన్ ఏంటంటే ఇక్కడ ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ అంటే ఏబీల మధ్య దూరము ప్లస్ బీసీల మధ్య దూరం అంటే ఈ రెండింటి మధ్య దూరాన్ని కలిపితే మనకు ఏసీల మధ్య దూరం వచ్చినట్లయితే ఏబీసీలు సరేఖీయాలు అంటాము. అంటే ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు మాత్రమే ఇది సమానం అవుతుంది. సో ఈ సరేఖీయ బిందువుల పైన ఖచ్చితంగా మీకు 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఒక ప్రాబ్లం ఎగ్జామ్లో వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్టు అండ్ వెరీ ఈజీ కాన్సెప్ట్. ఒకే సరళ రేఖ పైన ఉన్న బిందువులను సరేఖీయ బిందువులు అంటాము. ఏ, బి మరియు సిలు సరేఖీయాలు కావాలి అంటే ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు సిఏ కావాలి. ఇది నాట్ ఈక్వల్ అయితే సరేఖీయాలు కాదు అంటాము, ఈక్వల్ అయినప్పుడు సరేఖీయాలు అంటాము. సో ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం చేద్దాము. సో ఇది మనకు 7.1 ఎక్సైజ్ అభ్యాసం 7.1లో థర్డ్ ప్రాబ్లము. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఏమడుగుతున్నాడో. బిందువులు 1,5, 2, 3 మరియు -2, -1లు సరేఖీయాలో కాదో సరిచూడండి. సో ఇక్కడ మనకు 3 బిందువులు ఇచ్చాడు. ఆ 3 బిందువులు సరేఖీయాలు అవుతాయో కాదో చెప్పమంటున్నాడు. సో మనం ఇంతకుముందే నేర్చుకుందాము, సరేఖీయాలు అంటే ఏంటి? ఒకే సరళ రేఖపై ఉన్న బిందువులను సరేఖీయాలు అంటారు. సో ఇప్పుడు ఇచ్చినటువంటి బిందువులను ఏ ఈక్వల్ టు 1,5, బి ఈక్వల్ టు 2, 3 మరియు సి ఈక్వల్ టు -2, -1 అనుకున్నట్లయితే సో ఈ 3 బిందువులు కూడా సరేఖీయాలు కావాలి అంటే ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ కావాలి. ఏబి అంటే ఏ, బి అనే 2 బిందువుల మధ్య దూరము, బీసీ అంటే బి, సి అనే ఈ 2 బిందువుల మధ్య దూరం, ఏసీ అంటే ఏ, సి అనే ఈ 2 బిందువుల మధ్య దూరం. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? సపోజ్ ఈ 3 కూడా సరేఖీయాలు కావాలి అంటే సో ఇక్కడ మనకు ఏబి ప్లస్ బీసీ, ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ అయినట్లయితే మనం ఆ 3 బిందువులను సరేఖీయాలు అంటాము. సో చూడండి, ఇప్పుడు మన ఇక్కడ ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏం కావాలి? ఏసీ కావాలి. సో ఇక్కడ ఏ ఏమనుకున్నాం మనం? 1,5, బి ఈక్వల్ టు 2, 3, సి ఈక్వల్ టు -2, -1 అనుకున్నాము. సో మధ్యదూర సూత్రాన్ని ఉపయోగించి ఈ మధ్యదూర సూత్రాన్ని ఉపయోగించి మనం ఏబి, బీసీ, సిఏల మధ్య ఉన్నటువంటి దూరాన్ని కనుక్కోవాలి. సో మధ్యదూర సూత్రం ఈక్వల్ టు √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం ఏ, బి అనే 2 బిందువుల మధ్య దూరం కనుక్కుందాము. సో ఏ ఈక్వల్ టు 1,5, సో ఏ ఈక్వల్ టు 1,5 మరియు బి ఈక్వల్ టు 2, 3ల మధ్య దూరం ఏబి ఈజ్ ఈక్వల్ టు సో మనం మధ్య దూర సూత్రం తెలుసు, ఈ సూత్రంలో మనం ప్రతిక్షేపించాలి. సో ఇది x1 y1 అనుకుందాము, ఇది x2 y2 అనుకుందాము. సో సూత్రం ఏంటి? √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో x2 అంటేనేమో 2, x1 అంటేనేమో 1, x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 2 - 1 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. y2 అంటేనేమో 3, y1 అంటే 5, y2 - y1 హోల్ స్క్వేర్ అంటే 3 - 5 హోల్ స్క్వేర్ అవుతుంది. 3 - 5 హోల్ స్క్వేర్. సో దీన్ని మనం సింప్లిఫై చేసి వాల్యూ కనుక్కోవాలి. సో 2 - 1 అంటే 1,
1 స్క్వేర్ అంటే కూడా 1 అవుతుంది. 1 ఇంటూ 1 1 అవుతుంది. సో 3 మైనస్ 5 అంటే -2 హోల్ స్క్వేర్. సో రాస్తున్నాం ఇంకొక స్టెప్ -2 హోల్ స్క్వేర్ అని రాశాను. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అలానే రాయండి ప్లస్ -2 హోల్ స్క్వేర్ అంటే -2 ఇంటూ -2 అది +4 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 4 అంటే √5 యూనిట్స్. సో ఇది ఏ కామా బి అనే రెండు బిందువుల మధ్య దూరం వచ్చింది. సో నెక్స్ట్ బీసీల మధ్య దూరం కనుక్కోవాలి. సో బి ఈక్వల్ టు ఏముంది మనకు, బి ఈక్వల్ టు 2,3 మరియు సి ఈక్వల్ టు -2, -1ల మధ్య దూరం బీసీ ఈజ్ ఈక్వల్ టు, సో మళ్ళీ మన మధ్య దూర సూత్రం ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఇది x1 y1 అనుకుందాము, ఇది x2 y2 అనుకుందాము. సో x2 - x1 హోల్ స్క్వేర్ అంటే x2 అంటేనేమో -2, x1 అంటేనేమో 2. సో అప్పుడు x2 - x1 అంటే -2 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. y2 అంటే -1, y1 అంటే 3. సో y2 - y1 అంటే మనకు -1 - 3 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు, సో ఏమవుతుందో చూడండి. సో -2 - 2 అంటే -4 అవుతుంది, ఇది -4 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ ఇది -1 - 3 అంటే ఇది కూడా -4 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేసినట్లయితే సో -4 హోల్ స్క్వేర్ అంటే 16, ఇది కూడా -4 హోల్ స్క్వేర్ కాబట్టి 16. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 + 16 అంటే స్క్వేర్ రూట్ 32 అవుతుంది మనకు, స్క్వేర్ రూట్ 32. సో ఇది బి కామా సిల మధ్య దూరము. సో నెక్స్ట్ మనం ఏ కామా సిల మధ్య దూరం కూడా కనుక్కోవాలి. సో చూడండి, సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1,5 మరియు సి ఈక్వల్ టు -2, -1ల మధ్య దూరం ఏసీ ఈక్వల్ టు, మళ్ళీ మనం మధ్య దూర సూత్రంలో ప్రతిక్షేపించాలి. మధ్య దూరం ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇదేమో x1, y1, ఇదేమో x2, y2 అనుకున్నట్లయితే సో మనం సూత్రంలో ప్రతిక్షేపించాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్, x2 అంటేనేమో -2, x1 అంటేనేమో 1. సో x2 - x1 మనకు -2 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, y2 అంటేనేమో -1, y1 అంటే 5. సో -1 - 5 హోల్ స్క్వేర్ అవుతుంది. సో సింప్లిఫై చేసినట్లయితే సో -2 - 1 అంటే ఇది -3 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ -1 - 5 అంటే ఇది -6 హోల్ స్క్వేర్ అవుతుంది, -6 హోల్ స్క్వేర్. సో ఇది -3 హోల్ స్క్వేర్ అంటే +9 అవుతుంది ప్లస్ -6 హోల్ స్క్వేర్ అంటే 36 అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + 36 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 45 అవుతుంది. సో ఇప్పుడు మనకు ఏబీ ఈజ్ ఈక్వల్ టు √5 వచ్చింది, బీసీ ఈజ్ ఈక్వల్ టు √32, ఏసీ ఈజ్ ఈక్వల్ టు √45 యూనిట్స్. దేర్ ఫోర్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5 యూనిట్స్, బీసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 32 యూనిట్స్ మరియు ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 45 యూనిట్స్. సో ఇప్పుడు ఏబీసీలు సరేఖీయాలు కావాలి అంటే ఏబీ ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ కావాలి. సో ఇప్పుడు మన ఏబీ ప్లస్ బీసీ కనుక్కున్నట్లయితే ఏబీ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు, సో ఏబీ అంటేనేమో √5 ప్లస్ బీసీ అంటేనేమో √32. సో ఇది ఏబీ ప్లస్ ఏసీ బీసీ. సో మనకు ఏసీ ఎంత ఉంది, ఏసీ ఏమో √45 ఉంది. సో ఈ రెండు సమానం కావు కాబట్టి దేర్ ఫోర్ ఏబీ ప్లస్ బీసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు, ఏబీ ప్లస్ బీసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏసీ. దేర్ ఫోర్ ఇచ్చిన బిందువులు సరేఖీయాలు కావు. దేర్ ఫోర్ మనం ఏమని రాయొచ్చు, సో దేర్ ఫోర్ ఇచ్చిన బిందువులు సరేఖీయాలు కావు. ఎప్పుడు సరేఖీయాలు అంటాము, ఇది ఈక్వల్ అయితే ఏబీ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అయితే సరేఖీయాలు అంటాము. కానీ మనకు ఈక్వల్గా రాలేదు కాబట్టి ఇచ్చిన బిందువులు సరేఖీయాలు కాదు అంటాము.
సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు స్టెప్స్ ఫాలో అయ్యి గుర్తుపెట్టుకున్నట్లయితే సో ఏ బిందువులు ఇచ్చినా కానీ చేయడం రావాలి. సో ఇది మనకు థర్డ్ ప్రాబ్లము. సో నెక్స్ట్ మనం ఫోర్త్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇది మనకు అభ్యాసం 7.1లో ఫోర్త్ ప్రాబ్లం. సో చూడండి ఏమంటున్నాడో, బిందువులు 5, -2, 6, 4 మరియు 7, -2లు ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క శీర్షాలు అవుతాయో కావో చూడండి. సో మళ్ళీ మనకు 3 బిందువులు ఇచ్చాడు. ఆ 3 బిందువులు కూడా సమద్విబాహు త్రిభుజం యొక్క శీర్షాలు అవుతాయో కాదో చూడండి అంటున్నాడు. సో మరి మనకు సమద్విబాహు త్రిభుజం శీర్షాలు కావాలి అంటే మరి సమద్విబాహు త్రిభుజం అని దేన్ని అంటామో తెలిసి ఉండాలి. సమద్విబాహు త్రిభుజం అంటే ఏంటి? త్రిభుజం యొక్క 3 భుజాల పొడవులలో ఏవేని 2 భుజాల పొడవులు సమానంగా ఉన్నట్లయితే ఆ త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అంటారు. సో ఇక్కడ ఏబిసి అనేది ఒక త్రిభుజం అయినట్లయితే ఏబి, బీసీ, సిఏ ఈ 3 అనేవి ఈ త్రిభుజం యొక్క భుజాల పొడవులు. ఈ 3 భుజాల పొడవులలో ఏవేని 2 భుజాల పొడవులు సమానంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే ఈ త్రిభుజాన్ని ఒక సమద్విబాహు త్రిభుజం అంటాము. సో మనకి ఇచ్చిన బిందువులను A = 5, -2, B = 6, 4 మరియు C = 7, -2 అనుకున్నాము. సో ఇప్పుడు మనం భుజాల పొడవులు కనుక్కోవాలి. సో ఏబి అనే భుజం పొడవు ఎలా వస్తుంది? A, B అనే 2 బిందువుల మధ్య దూరం కనుక్కున్నట్లయితే అది ఏబి భుజం పొడవు అవుతుంది. B, C అనే 2 బిందువుల మధ్య దూరం కనుక్కుంటే అది బీసీ అనే భుజం పొడవు అవుతుంది. A, C అనే 2 బిందువుల మధ్య దూరం కనుక్కున్నట్లయితే అది కూడా మనకు ఏసీ భుజం పొడవు అవుతుంది. సో ఇక్కడ కూడా మనం మధ్య దూర సూత్రం ఆధారంగానే సాల్వ్ చేస్తాము. సో ఈ ప్రాబ్లం కూడా మధ్య దూరం సూత్రం మీదనే ఆధారపడి ఉంటుంది. మనం మధ్య దూరమే కనుక్కోవాలి. సో ఇచ్చిన బిందువులను ఏబిసి అనుకుందాము. సో ఇప్పుడు ఏ మరియు బిల మధ్య దూరం కనుక్కుందాం. సో మధ్య దూరం సూత్రం తెలుసు. మధ్య దూరం సూత్రం ఈక్వల్ టు √x2 - x1 హోల్ స్క్వేర్ +y2 - y1 హోల్ స్క్వేర్. సో రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాలి. సో రూట్ రాసేటప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలి. సో నేను ఏ విధంగా రాస్తున్నానో చూస్తే మీకు అర్థమవుతుంది. సో x2 x1 అనేది ఇక్కడ సబ్స్క్రిప్షన్గా రాయాలి, అంటే కిందికి రాయాలి. మీరు కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే సమానంగా రాస్తారు. సో ఈ స్క్వేర్ పైన రాయాలి. సో అది ఇవి మీరు రాయడంలో జాగ్రత్తగా గమనించినట్లయితే రాయడం వస్తుంది. సో x2 - x1 ఈ 2, 1 అనేవి కిందికి రాయాలి, ఈ స్క్వేర్ ఏమో పైకి రాయాలి. సో అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది మధ్య దూరం సూత్రం ఈక్వల్ టు √x2 - x1 హోల్ స్క్వేర్ +y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం ఈ 2 బిందువులు తీసుకొని మధ్య దూరం కనుక్కుందాము. సో ఇప్పుడు A = 5, -2 మరియు B = 6, 4ల మధ్య దూరం కనుక్కోవాలి. సో ఇదేమో x1, y1, ఇది x2, y2 అనుకోవాలి. సో మనం సూత్రంలో ప్రతిక్షేపించాలి. సూత్రం ఏంటి? √x2 - x1 హోల్ స్క్వేర్ +y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ x2 అంటేనేమో 6, x1 అంటేనేమో 5. సో x2 - x1 హోల్ స్క్వేర్ కాబట్టి 6 - 5 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. y2 అంటేనేమో 4, y1 అంటే -2. సో y2 - y1 అంటే 4 -2 హోల్ స్క్వేర్. సో 2 గుర్తులు ఒకేసారి వచ్చినప్పుడు బ్రాకెట్ పెట్టుకోవాలి. సో y2 అంటే 4, సూత్రంలో మైనస్ ఉంది, y1 అంటే -2. ఈ 2 పక్క పక్కన వస్తున్నప్పుడు బ్రాకెట్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా AB = దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకు సో 6 - 5 హోల్ స్క్వేర్. 6 - 5 అంటే 1, 1 స్క్వేర్ అంటే కూడా 1, 1 × 1 ప్లస్. సో నెక్స్ట్ ఇది ఏమవుతుందో చూడండి. 4 - -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇది 4 + 2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1 + 4 + 2 అంటే 6 అవుతుంది. 6 స్క్వేర్ అంటే 6 × 6 36 అవుతుంది. సో డైరెక్ట్గా 36 అని రాస్తున్నా. సో మనకి ఇప్పుడు 1 + 36 అంటే 37 యూనిట్స్. సో ఏబి భుజం పొడవు ఎంత వచ్చింది? సో √37 యూనిట్స్ వచ్చింది. సో నెక్స్ట్ మనం బీసీ భుజం పొడవు కనుక్కుందాము. సో B = 6, 4
సో b ఈక్వల్ టు 6,4 మరియు c ఈక్వల్ టు 7,-2ల మధ్య దూరం బీసీ ఈక్వల్ టు మళ్ళీ మనకు మధ్య దూర సూత్రం ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇదేమో x1 y1 ఇది x2 y2 అనుకుందాము. ఇప్పుడు మనం సూత్రంలో ప్రతిక్షేపిస్తే సరిపోతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్. సో x2 అంటేనేమో 7 x1 అంటేనేమో 6. సో x2 - x1 హోల్ స్క్వేర్ అంటే మనకు 7 - 6 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. y2 అంటేనేమో -2 y1 అంటేనేమో 4 y2 - y1 అంటే -2 - 4 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేసినట్లయితే 7 - 6 అంటే 1 అవుతుంది. 1 స్క్వేర్ అంటే కూడా 1 1 × 1 మనకు 1 వస్తుంది ప్లస్ -2 - 4 అంటే -6 -6 హోల్ స్క్వేర్ అంటే మనకు -6 × -6 ప్లస్ 36 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 36 మనకు 37 యూనిట్స్. సో బీసీ ఈక్వల్ టు కూడా మనకు √37 యూనిట్స్ వచ్చింది. సో నెక్స్ట్ మనం ఏసీ భుజం పొడవు కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం ఏసీల మధ్య దూరం కనుక్కుందాము. ఏ ఈక్వల్ టు 5, -2 మరియు సి ఈక్వల్ టు 7, -2ల మధ్య దూరం. సో మళ్ళీ మనం సూత్రంలో ప్రతిక్షేపిస్తే సరిపోతుంది. మధ్య దూరం సూత్రం ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇదేమో x1, y1 ఇదేమో x2, y2 అనుకున్నట్లయితే సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్. సో x2 అంటేనేమో 7 x1 అంటేనేమో 5 x2 - x1 హోల్ స్క్వేర్ అంటే మనకు 7 - 5 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. y2 అంటేనేమో -2 y1 అంటే కూడా -2నే ఉంది. సో y2 - y1 అంటే -2 -2 హోల్ స్క్వేర్. సో ఇది y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు సింప్లిఫై చేసినట్లయితే 7 - 5 అంటే 2 అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4 అని రాశారు డైరెక్ట్గా. సో ఇక్కడ -2 అలానే రాయండి -+2 అవుతుంది. సో స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాద్దాం. సో ఇప్పుడు ఇది మనకు సో 4 ప్లస్ -2 + 2 అంటే 0 స్క్వేర్ అంటే 0 స్క్వేర్ రూట్ ఆఫ్ 4 + 0 అంటే స్క్వేర్ రూట్ 4 అంటే మనకు 2 యూనిట్స్ అవుతుంది. సో దేర్ఫోర్ ఇప్పుడు మనకు 3 భుజాల పొడవులు వచ్చాయి. సో ఏబి ఈక్వల్ టు మనకు √37 యూనిట్స్ వచ్చింది బీసీ ఈక్వల్ టు కూడా మనకు స్క్వేర్ రూట్ 37 యూనిట్స్ వచ్చింది మరియు ఏసీ ఈక్వల్ టు 2 యూనిట్స్ వచ్చింది. ఏసీ ఈక్వల్ టు 2 యూనిట్స్ వచ్చింది. సో ఇప్పుడు మనకు సమద్విబాహు త్రిభుజం శీర్షాలు కావాలంటే ఏం చెప్పాను నేను ఏవేని 2 భుజాల పొడవులు సమానంగా ఉన్నట్లయితే అవి సమద్విబాహు త్రిభుజ శీర్షాలు అవుతాయి. సో ఇక్కడ ఈ 2 భుజాల పొడవులు సమానంగా ఉన్నాయి. ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ వచ్చింది మనకు. సో ఏబి స్క్వేర్ రూట్ 37 యూనిట్లే బీసీ స్క్వేర్ రూట్ 37 యూనిట్లే. సో ఇక్కడ మనకు ఏబి పొడవు ఈ 2 సమానంగా వచ్చాయి. ఏబి అనేది స్క్వేర్ రూట్ 37 బీసీ అనేది స్క్వేర్ రూట్ 37. ఏవేని 2 భుజాల పొడవులు సమానంగా ఉంటే అది సమద్విబాహు త్రిభుజం అని చెప్పాం కాబట్టి దేర్ఫోర్ ఇచ్చిన బిందువులు ఏబిసిలు అనేవి సమద్విబాహు త్రిభుజ శీర్షాలు అవుతాయి. ఏబిసిలు సమద్విబాహు త్రిభుజ శీర్షాలు అవుతాయి. ఇచ్చిన బిందువులు కూడా సమద్విబాహు త్రిభుజ శీర్షాలు అవుతాయి. దేర్ఫోర్ ఇచ్చిన బిందువులు సమద్విబాహు త్రిభుజ శీర్షాలు అవుతాయి. సో ఇది మనకు 4th ప్రాబ్లం. సో నెక్స్ట్ క్లాస్లో మనం 5th ప్రాబ్లం నేర్చుకుందాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.